ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్‌తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. మనం చూస్తున్నాం ఒక ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి కోటీశ్వరులు అవ్వడానికి, డబ్బుని బాగా సంపాదించుకోవడానికి చాలామంది కూడా విదేశాలకు వెళ్ళి తొందరగా మనము డబ్బుల్ని సంపాదించుకోవచ్చు అన్న ఆలోచనతో చాలామంది అలా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇంకొందరు గ్రాడ్యుయేషన్ పర్పస్ వెళ్ళిన వాళ్ళని కూడా మనం చూసాం. అలా కాకుండా ఒక మంచిగా ఇక్కడే ఉంటూ మన వాళ్ళతోటే ఉంటూ కోటీశ్వరులు అయ్యే మార్గం లేదంటారా సార్ మన ఇండియాలోనే? ఇండియా కా వక్త్ ఆ గయా అని చెప్తాను. ఎందుకంటే భారతదేశం మొత్తంలో, మన భారతదేశంలో ఒకటే నినాదం. అంటే ఇండియా స్టోరీని, ఇండియా గ్రోత్ స్టోరీని నమ్మండి అని చెప్పేసి చెప్పిన ఒక పెద్ద మనిషి పేరు నేను చెప్తాను. ఆయనే మన రాకేష్ జుంజున్వాలా గారు. సో ఆయన బతుకున్నంత కాలము ఒకటే మాట చెప్పాడండి. ఆయన స్టార్ట్ చేసింది ఒక చిన్న పెట్టుబడితో సమ్వేర్ ఇన్ 1980స్లో. ఆయన ఇండియాకి వచ్చే ఈ పొటెన్షియల్, ఈరోజు ఉన్న పరిస్థితిని 1980 నుంచి ఆయన గుర్తుపెట్టేసేసి అక్కడి నుంచి పెట్టుబడి పెట్టుకుంటూ ఆయన చనిపోయే రోజు కూడా ఆయన నెట్వర్త్ 41,000 కోట్లు, 41,000 crores. సింపుల్గా ఒకటే మాట, ప్రతిసారి ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చినా, ప్రతిసారి ఎవరితో పర్సనల్గా కలిసినా, ఇండియాలో ఉన్న దమ్ము, ఇండియాలో ఉన్న స్తోమత, ఇండియాలో ఉన్న ఫ్యూచర్ మీకు ఇంకా ఎక్కడా లేదని చెప్పేసి అందరూ చెప్పారు. చాలామంది చెప్పారు, ఆయన ఒక్కరేని కాదు. మోతీలాల్ ఓస్వాల్ చైర్మన్ గారు చెప్పారు, లైక్ ఈవెన్ ఎవ్రీ పర్సన్ ఇంక్లూడింగ్ మన ప్రధానమంత్రి గారు కూడా మన దేశానికి మంచి సమయం రాబోతుంది, అది వచ్చేసింది కూడా అని చెప్పారు. ఆయన ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత 2020లో జరిగిన కోవిడ్ క్రైసిస్ వల్ల అందరు అన్నారు ఈయన జస్ట్ మాటలే చెప్పారు, అసలు ఏం జరగలేదు, ఇండియాలో ఏం జరగదు కూడా. ఎందుకంటే 12,000లో ఉన్న నిఫ్టీ ఇండెక్స్ కాస్త 7.5 పాయింట్లకి, 7,500 పాయింట్లకి పడిపోయింది. అందరు అన్నారు ఇండియా ఫినిష్డ్ అని. బట్ అక్కడ నుంచి ఇండియా హ్యాస్ రిజన్ లైక్ అ ఫీనిక్స్ అనమాట. ఒక ఫీనిక్స్ బర్డ్ ఉంటుంది, ఇట్ స్టార్ట్స్ ఫ్లయింగ్ ఫ్రమ్ ది యాషెస్ అనమాట. అంటే అక్కడ నుంచి ఇండియా హ్యాస్ షోన్ ద వరల్డ్, ప్రపంచానికి ఒక దారి అనేది చూపించింది, దట్ ఎస్ ఇండియాని ఫాలో అవ్వండి, ఇండియా లాగా మీరు గ్రో అవుతారని చెప్పేసి. దానికి, ఆ మాటకి, నినాదానికి మీకు ఒక ప్రూఫ్ అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. కోట్లాధికారి అవ్వడానికి, కోట్లలో సంపాదించడానికి, రిచ్ అవ్వడానికి, ఎస్ మీరు అన్నట్టుగా దేశాలు కాని దేశాలన్నీ తిరుగుతున్నారు. కానీ అక్కడ నుంచి ఇప్పుడు కట్ చేస్తే రివర్సల్గా ఉంది సీన్. ఇక్కడ అందరూ తిరిగి వస్తున్నారు. మేజర్గా ఎవరైతే స్మార్టెస్ట్ వేలో థింక్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇండియా ఈజ్ ద రైట్ ప్లేస్ రైట్ నౌ, నెక్స్ట్ 50 to 100 years వరకు అని చెప్పేసి ఆ ఆలోచనతో, ఆ క్యాల్కులేషన్తో, అక్కడున్న జనాలతో విన్న తర్వాత, చూసిన తర్వాత ఇప్పుడు ఇండియా నెంబర్ 1 ఎలా అయిందంటే, IMF ఇవాల్టి హెడ్లైన్స్ ఏంటంటే, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటే మన ప్రపంచ బ్యాంక్ ఎలాగైతే ఉందో అలాగే ఎగ్జాక్ట్లీ ఇంకొక ఆర్మ్ ఆఫ్ ఫైనాన్సింగ్ ఉందన్నమాట. ప్రతి దేశానికి వీళ్ళు డబ్బులు ఇస్తారు రుణం రూపంలో. సో అందులో భారతదేశానికి రుణం అనేది ఇప్పుడు తీసుకోవడం తగ్గుతుంది. ఎందుకంటే భారతదేశంలో ఎకానమీ, జీడిపి ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్ పేస్గా పెరగబోతుంది. మొన్నటి వరకు 6%, 6.5%, 6.8% ఉన్న మన జీడిపి, మన భారతదేశపు జీడిపి కాస్త నెక్స్ట్ 1 yearలోనే 7% టచ్ అవుతుంది. అండ్ ఇది పాసిబుల్ అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన దానికి మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఎందుకంటే సీయింగ్ ఈజ్ వాట్ బిలీవింగ్ అండి. ఎవరు కూడా ఎంత ఏం మాట్లాడినా కానీ మీ దగ్గర రుజువు ఏంటి అని అడుగుతారు. సో నేను మీకు ఉన్న స్టేట్మెంట్ 1980లో రాకేష్ జుంజున్వాలా గారు చెప్పారని నేను చెప్పట్లేదు, హర్షద్ మెహతా గారు అప్పుడు ఉండే ఆయన కూడా చెప్పారని చెప్పి నేను చెప్పట్లేదు. కానీ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ లేటెస్ట్ వీడియో స్టేట్మెంట్ కూడా ఇక్కడ మీకు ఉంది. సో దాంట్లో నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మీరు ఇన్ కేస్ పోల్చుకుంటే ఇండియాని వేరే దేశాలతో, ఏషియాలో చాలా పెద్ద ఎకానమీ చైనా కూడా మీకు జీడిపి గ్రోత్ నెక్స్ట్ 1 yearలో ఓన్లీ 5% కాబోతుంది. చైనాని మించి 2% ఎక్కువగా మీకు ఇండియా గ్రో అవ్వబోతుందంటే, ఈ గ్రోత్లో మీరు కూడా పార్ట్నర్ అవ్వాలి. మీరందరూ కూడా చూసే ప్రతి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా మీరు కూడా గ్రో అయ్యి కోట్లాధికారి అవ్వచ్చు. నెక్స్ట్ 1 yearలో కాకపోయినా కానీ ఈ గ్రోత్ స్టోరీ నెక్స్ట్ 50 years వరకు ఉండబోతుంది. కాబట్టి మీరు 40 లేదా 30 లేదా 20 లేదా 10 లేదా మీరు ఈ సంవత్సరాల్లో మీరు కోట్లాధికారి ఎలా అవుతారు, ఎక్కడ పెడితే మీ రూపాయికి ధోకా లేదు, ఎక్కడ పెడితే మీ రూపాయి సేఫ్ అనేది ఉంటుందన్న విషయం ఇప్పుడు మీకు చూపిస్తాను. బికాజ్
జస్ట్ మాటల్లో ఒక న్యూస్ గురించి మనం మాట్లాడడం, కానీ డబ్బులు ఎక్కడ పెట్టాలి నాన్న, నాకు అది చెప్పరాదు. ఐ వాంట్ టు బికమ్ అ రిచ్ పర్సన్, నా ఫ్యామిలీ కోసం, నా పిల్లల కోసం ఏదో ఒక చిన్న వెల్త్ అనేది క్రియేట్ చేయాలని చెప్పే ఆలోచనతో అందరూ ఉన్నారండి. అందులో మా ఫాదర్ కూడా ఉండేవారు, అఫ్కోర్స్ ఎవ్రీ పేరెంట్స్ ఉంటారు, నేను కూడా నా పిల్లల కోసం నేను ఆలోచిస్తున్నాను. సో వాళ్ళందరికీ కూడా ఐఎమ్ గోట్ షో ఏ సెక్టర్స్లో మీరు పెడితే కనీసం, అంటే ఇది ఒక ఈటీఎఫ్ అండి. దీని గురించి మనం రెగ్యులర్గా ఎందుకు మాట్లాడుకుంటామంటే సిపిఎస్సి ఈటీఎఫ్ గత ఒక సంవత్సరంలో మీకు ఎంత రిటర్న్స్ వచ్చింది తెలుసా? 129.5%, జస్ట్ 1 ఇయర్లోనే. సో ఒకవేళ భారతదేశం ఎకానమీ జీడిపి గ్రోత్ ఒకవేళ 7% వరకు గ్రో అవ్వబోతుందంటే ఈ గ్రోత్ కాస్త నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు మీరు ఇలాంటి సిపిఎస్సి ఈటీఎఫ్లో మీరు పెట్టుబడి పెడితే, అలాంటి ఈటీఎఫ్లో మీకు కనీసం సంవత్సరానికి 150 నుంచి 200% వరకు రాబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది రికమెండేషన్ కాదు, మీరు ఎడ్యుకేట్ అవ్వాలి. మీరు నేర్చుకుంటే మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్తో, మీ చేతిలో పట్టుకున్న స్మార్ట్ ఫోన్తో మీరు సెర్చ్ చేసి మీరు కూడా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీరు తెలుసుకోవచ్చు. నేను చెప్పిన ఈటీఎఫ్ గురించి మీరే స్వయంగా రీసెర్చ్ చేయండి. అందులో ఉన్న సెక్టర్స్ పేర్లు, స్టాక్స్ పేర్లు ఇక్కడ ఉన్నాయి. వీటిల్లో నేను స్టాక్ రికమెండేషన్ ఇవ్వదలుచుకోలేదు. నేను మీకు చెప్తున్నాను, మీరు సెక్టర్స్ పైన ఫోకస్ పెట్టండి. సెక్టర్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనందరికీ కావాల్సింది సెక్టర్ ఇంపార్టెంట్, ఎందుకంటే పవర్ సెక్టర్ ఉంది. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే పవర్ జనరేషన్ సెక్టర్ వేరేగా ఉంది, పవర్ ట్రాన్స్మిషన్ ఉంది, అందులోనే మీకు ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఉంది, దాంతోపాటే కోల్ ఉంది, అఫ్కోర్స్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ఇప్పుడు ఇండియాలో చాలా ఎక్కువగా జరుగుతుంది. ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ అంటే ఏంటి? క్రూడ్ ఆయిల్ వస్తుంది, క్రూడ్ ఆయిల్లో మీకు పెట్రోల్ వస్తుంది, డీజిల్ వస్తుంది, మీకు దాంతోపాటే మీకు కావాల్సిన కుకింగ్ ఆయిల్ కోసం కూడా కావాల్సిన ఆయిల్స్ అన్నీ కూడా క్రూడ్ ఆయిల్ నుంచే వస్తుంది అనమాట. సో దాంతోపాటే మీకు వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు షిప్ బిల్డింగ్. నెక్స్ట్ 5 ఇయర్స్ టు 10 ఇయర్స్ వరకు ఇలాంటి సెక్టర్లో మీరు స్టాక్స్ వెతుక్కొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, మినిమం 1.5 crore నుంచి 2 crores. యాక్చువల్గా మీకు ఐఎంఎఫ్ ఏం చెప్తుందంటే ఇలాంటి 7% గ్రోత్ వస్తే జనరల్గా మీకు గ్రోత్ అనేది నెక్స్ట్ 10 ఇయర్స్లో ఆర్ 5 ఇయర్స్లో కనీసము మీరు 5 crores మినిమం మీరు సంపాదిస్తారు, మీరు అలాంటి వెల్త్ క్రియేట్ చేసుకుంటారు అని దానికి అర్థం. కానీ నేను మీకు జస్ట్ 1.5 crores మినిమమే చెప్తున్నాను, మ్యాక్సిమం నేను చెప్పట్లా. కానీ దీనికోసం మీరు కాస్తంత కష్టపడాలి, హోంవర్క్ చేయాలి. ఇప్పుడు ఇండియా రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అండ్ దాంట్లో ప్రాఫిట్స్ పొందడానికి, కోటీశ్వర్లు అవ్వడానికి రైట్ చాయిస్ అన్నారు. కరెక్ట్. దాని గురించి ఒక క్లియర్ గైడెన్స్ కావచ్చు, లేదు అంటే ఎందులో పెడితే నాకు మంచి హై రిటర్న్స్ వస్తాయి అండ్ నేను కోటీశ్వర్లు అవ్వాలి అనుకుంటున్నాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ ఏది చూస్ చేసుకోవాలి, ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ ఉంటూ ఉంటాయి. వాళ్ళందరికీ కూడా ఒక గైడెన్స్గా కావాలి అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఇది చాలా ఇంపార్టెంట్ విషయము, గమనించండి. ఇండియా ఇప్పుడు ఒక గోల్డెన్ థ్రెషోల్డ్ అనే ఒక ఎగ్జాక్ట్ సిచ్యువేషన్లో ఉంది. అంటే ఇక్కడ నుంచి మన భారతదేశము నెక్స్ట్ 50 ఇయర్స్లో ఒక యంగ్ కంట్రీ అనమాట, ప్రపంచం అన్ని దేశాలతో పోల్చుకుంటే. ఇదొక పాయింట్. రెండో పాయింట్, మనం జనరల్గా రైల్వే ట్రాక్స్ చూస్తాం. ఒక రైల్వే స్టేషన్లో ఒక జంక్షన్లో నిలబడ్డప్పుడు ఆ జంక్షన్లో మీకు ఏం తెలుస్తుంది? అన్ని పట్టాలు ఒకే వైపు వెళ్తుంటాయి, కానీ ఏ పట్టా ఎటువైపు వెళ్తుంది అన్న విషయం మీకు తెలియదు. సో అలాంటప్పుడు మీకు ఒక రైట్ పాత్ అనేది కావాలి. సో ఆ రైట్ పాత్ని మీరు చూస్ చేసుకోవాలి అంటే ఈ 28వ తేదీ జూలై నెలలో మార్క్ చేసుకోండి మీ క్యాలెండర్లో. 28th జూలై రోజున మీకు ఒక ఫ్రీ డెమో క్లాస్ ఉండబోతుంది. ఇందులో మీరు నేర్చుకోబోతున్నారు అసలు ఇండియాలో వచ్చిన ఇంత రిచ్ అవకాశాన్ని వాడుకొని నేను ఎలా రిచ్ అవ్వాలి, నేను నా ఫ్యామిలీ కోసము అలాంటి వెల్త్ని నేను ఎలా బిల్డ్ చేయాలి. మీరు చేయాల్సినది ఒక్కటే సింపుల్ పని అండి. ప్రతి వీడియో కింద మీకు ఒక లింక్ ఉంటుంది, అందులోంచి గూగుల్ ఫామ్ డౌన్లోడ్ చేసేసి మీకు ఏదైతే ఆ డీటెయిల్స్ అన్ని ప్రశ్నలు అడిగారో అవన్నిటికీ కూడా మీరు సూటిగా సమాధానం ఇచ్చారంటే మీరు ఈ ఫ్రీ డెమో క్లాస్కి ఎలిజిబుల్ అవుతారు. సో దానివల్ల మీరు వచ్చి నేర్చుకున్న తర్వాత మీకు ఒక ఫుల్ క్లారిటీ నెక్స్ట్ 10 ఇయర్స్ 20 ఇయర్స్ వరకు నేను ఎంత పెట్టుబడి పెట్టాలి, ప్రతి నెల, ప్రతిరోజు, ప్రతి సంవత్సరము, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలియజేస్తాము. ప్లస్ మీరు చేరాల్సిన గమ్యము కోట్లాధికారి, అక్కడికి నేను ఎలా చేరాలి, సేఫ్గా, సౌండ్గా, ఒక పకడ్బందీ ప్లాన్తో, మంచి స్ట్రాటజీతో. సో ఇవన్నీ కూడా మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి దయచేసి కాల్ చేయకుండా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు మా టీము పూర్తి సహాయాన్ని అందజేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.